హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం MI 11 లైట్ గురించి అయితే మాట్లాడదాం. షావోమి అయితే అఫీషియల్గా ఈరోజు అయితే MI 11 లైట్ని అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మనకి 22,000 రూపాయల ప్రైస్ బడ్జెట్లో అయితే మనకి లాంచ్ చేశారనమాట. సో ఇంకా లాంచ్ ఆఫర్స్ కింద మనకి ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి 1500 డిస్కౌంట్, అలాగే మనకి HDFC కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్తే ఇంకొక 1500 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టోటల్గా మనకి 18,999 రూపాయలకి అయితే మనకి బేస్ వేరియంట్ 6+ 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. 8+ 128GB స్టోరేజ్ చూసుకుంటే కనుక 23,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. బేస్ వేరియంట్ కి దీనికి ఒక 2GB ర్యామ్ ఒకటే మనకి డిఫరెన్స్ తప్ప మిగిలింది స్పెక్స్ కానీ అట్లాగే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ కానీ అంత సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే మనకి ఉండడం జరుగుతుంది అనమాట. సో దానికి దీనికి మీకు 2000 రూపీస్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం అసలు బేస్ వేరియంట్ గురించే మాట్లాడుకుందాం. సో ఇది మనకి డిస్కౌంట్స్, మనకి ప్రీ ఆర్డర్ ఆఫర్ ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే మనకి 19,000 అయితే పడుతుంది అనమాట. 18,999 రూపాయలకి. సో 19,000 రూపాయల్లో మనం ఈ ఫోన్ కొనొచ్చా లేదా అనేది దాని గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ దీంట్లో డిస్ప్లే చూసుకుంటే కనుక మనకి 6.55 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే మనకి రావడం జరుగుతుంది. ఈ డిస్ప్లే కూడా మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి ఈ డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తోటి అయితే మనకి ప్రొటెక్ట్ చేశారనమాట. అట్లాగే మనకి ఈ డిస్ప్లే అనేది HDR10 కి సపోర్ట్ చేస్తుంది, DCI P3 కలర్ గ్యామట్ కి సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి డిస్ప్లే యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి 10-bit డిస్ప్లేని అయితే మనకి యూజ్ చేయడం జరిగింది అనమాట. సో జనరల్ గా మనకి ఏదైతే మన Redmi Note 10 Pro కానీ Redmi Note 10 Pro Max కానీ ఇట్లాంటి వాటిల్లో మనం యూజ్ చేసింది మనకి జనరల్ గా 8-bit డిస్ప్లేని అయితే మనకి యూజ్ చేస్తుంటారు. సో దీంట్లో మనకి యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి 10-bit డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. సో దీని వల్ల యూజ్ ఏంటంటే కొంచెం బెటర్ కలర్స్, అట్లాగే మీకు డిస్ప్లే అనేది కొంచెం వైబ్రెంట్ గా అయితే మీకు ఉండడం జరుగుతుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీలో మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్పొచ్చు. డిస్ప్లే డిపార్ట్మెంట్ లో మాత్రం కొంచెం మీకు Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max మీద కొంచెం బెటర్ గా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకా దీంట్లో టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటే కనుక మనకి 240 Hz అయితే మనకి ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకా అలాగే దీంట్లో మెయిన్ మనకి ప్రాసెసర్ చూసుకుంటే కనుక మనకి అదే ఓల్డ్ స్నాప్డ్రాగన్ 732G ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ మనకి Redmi Note 10 Pro లో మనకి 16,000 కే దొరుకుతుంది. అట్లాగే మనకి Poco X3 Pro లో మనకి 14,000 కే మనకి దొరుకుతుంది. Moto G40 లో కూడా మనకి 14,500 కే మనకి స్నాప్డ్రాగన్ 732 తో మనకి రావడం జరుగుతుంది. వీళ్ళు కూడా మనకి స్నాప్డ్రాగన్ 732G తోనే మనకి లాంచ్ చేశారనమాట. అండ్ ఇంకా దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి సైడే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇన్ డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. అట్లాగే కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ టెలి మ్యాక్రో కెమెరాని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే మన రేర్ చూసుకుంటే కనుక మనకి అప్ టు 4K 30 FPS వరకు మనం వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ మనకి ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు, కానీ మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఈ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి 1080p అప్ టు మనకి 30 FPS వరకు మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అదర్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అట్లాగే మనకి IP53 రేటింగ్ తో అయితే మనకి రావడం జరుగుతుంది. హై రెజల్యూషన్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, వైర్డ్ ప్లస్ వైర్లెస్ కి. అట్లాగే మనకి ఎడిషనల్ గా మనకి NFC కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కనుక మనకి 4250 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. కాకపోతే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అనేది మనకి ఇవ్వలేదు. సో ఓన్లీ మీకు బాక్స్ లో అయితే మీకు Type-C to 3.5mm డాంగిల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా ఫ్రెండ్స్, దీంట్లో హైలైట్ ఫ్యూచర్ ఏంటి, అసలు దీంట్లో మనకి ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పటిదాకా మనకి 2021 ఇప్పటిదాకా మనకి వచ్చిన ఫోన్ లో అతి స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అట్లాగే మనకి ఇది చాలా తక్కువ వెయిట్ అయితే మనకి ఉండడం జరుగుతుంది అనమాట. జస్ట్ మనకి 157 grams మాత్రమే ఈ మొబైల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనకు వచ్చిన స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో మనకి చాలా లైట్ వెయిట్ గల స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు యూజ్ చేసిన ఫార్మ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి దీనికి వీళ్ళు ఎంత స్లిమ్ డివైస్ లో మనకి 4250 mAh బ్యాటరీ ఇవ్వడం కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు దీంట్లో ప్రతిదీ కూడా వీళ్ళు దీంట్లో యూజ్ చేసిన ట్రాన్సిస్టర్స్ కానీ దీంట్లో యూజ్ చేసిన PCB యూనిట్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు సైజ్ అయితే తగ్గించి యూజ్ చేసి వీళ్ళు 4250 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇంత స్లిమ్మెస్ట్ అండ్ ఇంత తక్కువ వెయిట్ గల ఫోన్ లో వీళ్ళు 4250 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారంటే చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే దీంట్లో స్టోరేజ్ చూసుకుంటే కనుక మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే
యూజ్ చేశారు. అట్లాగే మనం ఇందులో యూజ్ చేసిన ర్యామ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి మనకి LPDDR4X ర్యామ్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఈ మొబైల్ని తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేయను. వీళ్ళు పెట్టిన ఈ ప్రైసింగ్ అయితే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవడం అనవసరం అనే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ మొబైలే మనకి 16,000లో రెడ్మీ నోట్ 10 ప్రో ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే స్పెక్స్తో అయితే మనకి రావడం జరుగుతుంది. అట్లాగే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కూడా ఉంది మనకి 20,000 బడ్జెట్లో. స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అనేది 22,000 రూపీస్కి అయితే నేనైతే రికమెండ్ చేయను. బట్ ఇప్పుడు మనకి ప్రైస్ ఆఫర్స్లో ఉన్నాయి కదా, 19,000కి అయితే మనకి రావడం జరుగుతుంది. 18,999కి తీసుకొచ్చా అంటే కనుక సో బెటర్ మీరు అక్కడే మీకు 19,000 రూపీస్లో IQZ3 అయితే మీకు ఉంది. సో దాంట్లో మీకు బెటర్ 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. అట్లాగే మీకు 5G గురించి కాకపోయినా కానీ మీకు అందులో చాలా మంచి ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మీకు స్నాప్డ్రాగన్ 768G ఈ ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. సో 5G పక్కన పెట్టేసినా కానీ మీకు పెర్ఫార్మెన్స్ వైజ్ మీకు స్నాప్డ్రాగన్ 732G మీద చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మీకు IQZ3లో అయితే మనకు ఉండడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఎవరైతే రెడ్మీ నోట్ 10 ప్రో కానీ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కానీ కొందామని చూస్తున్నారో సో వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవచ్చా అని మాట్లాడుకుంటే కనుక డెఫినెట్గా మీ బడ్జెట్ 16,000 అయితే రెడ్మీ నోట్ 10 ప్రోనే మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. సో దీంట్లో మనకి అంత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ మనకి స్లిమ్ అండ్ లైట్ వెయిట్ డివైస్, అట్లాగే మనకి బెటర్ డిస్ప్లే అయితే ఉండడం జరుగుతుంది. అంతే తప్ప మనకి దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏమి ఈ మొబైల్లో లేదనే చెప్పొచ్చు. సో నేనైతే మాత్రం ఈ ప్రైస్ కి వీళ్ళు తీసుకొచ్చిన ప్రాసెసర్ కి నేను ఎవ్వరికి అయితే నేను రికమెండ్ చేయను. June 25th మనకి 12 PM నుంచి అయితే మనకి ఫ్లిప్కార్ట్ అండ్ MI స్టోర్స్ లో అలాగే మీ హోమ్ స్టోర్స్ లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ప్రీ బుకింగ్ చేసుకుంటే కనుక మీకు 19,999కి అయితే వస్తుంది. సో రెగ్యులర్ సేల్ వచ్చేటప్పటికి వీళ్ళు June 28th నుంచి అయితే వీళ్ళు సేల్స్ లోకి అయితే తీసుకొస్తారనమాట. ఇంకా వీళ్ళు తీసుకొచ్చిన ప్రైసింగ్ కి కొనొచ్చా అంటే కనుక డెఫినెట్ గా మనం కొనడం వేస్ట్ అనే చెప్పొచ్చు. వీళ్ళు తీసుకొచ్చిన 22,000 రూపాయల ప్రైస్ బడ్జెట్ లో ఇంకా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మనకి ఇంకొక 2-3,000 రూపాయలలో మనకి ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మనకి అవైలబుల్ లో ఉన్నాయి. సో 22,000 రూపాయల ప్రైస్ పెట్టి వీళ్ళు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ తో మొబైల్ తీసుకొచ్చారంటే అసలు ఈ కాంపిటీషన్ లో వీళ్ళు ఎట్లా సర్వైవ్ అవుదామని ఈ ప్రైసింగ్ కి ఈ ప్రాసెసర్ తో ఈ స్పెక్స్ తో వీళ్ళు మొబైల్ తీసుకొచ్చారనేది నాకైతే అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్ ఇంకా ఈ మొబైల్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అట్లాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.